ప్రస్తుతం మనం శ్రీరాములు థియేటర్ వద్దున్నాం. మరికొద్ది సేపట్లో మనశంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. ప్రీమియర్ షో పడబోతుంది. ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్లీ వెయిటింగ్. మరికొద్ది సేపట్లో ప్రీమియర్ షో చూడడానికి ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకుని థియేటర్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేమా అమీర్పేట్ నుంచి. అమీర్పేట్, ఓకే. మెగాస్టార్ ఫ్యానా? లేదు, నేను ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ ఫ్యాన్. ఈయన రామ్ చరణ్ ఫ్యాన్, కానీ చిరంజీవి ఇష్టం బాగా. సో మూవీ చూడడానికి వచ్చారు. టికెట్ బుక్ చేసుకున్నారా? బుక్ చేసుకున్నాను. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ మీ ఎక్స్పెక్టేషన్? స్టెప్ మాత్రం అద్దరిపోయింది. ఏ స్టెప్ అంటే చిరంజీవి స్టెప్ మాత్రం అద్దరు కొట్టేశాడు. ఆ ఫోన్ తో లుకింగ్ బాగుంది, చాలా బాగుంది. నాకైతే చూసి దిమ్మా ఖరాబ్ అయింది. ఇంకా అంతే. నయనతార అండ్ ఇంకా చిరంజీవి గారి కాంబినేషన్, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎట్లా? జోడీ బాగుంది. మీసాల పిల్ల సాంగ్ ఎలా అనిపించింది? సూపర్ నైస్, బాగుంది. సో ట్రైలర్ చూసిన తర్వాత స్టెప్ బాగా నచ్చింది. మూవీ కానీ బాగుంటది అనుకుంటున్నా, బాగుంటది. అంతే. స్టెప్ ఏమైనా కాబట్టి స్టెప్స్ బాగుంటాయి. ఆయన స్టెప్లు కానీ బాగా చేస్తారు, బాగుంటది. ఏమైనా ట్రై చేస్తారా? రీల్స్ ఏమైనా? రీల్స్ ఏమైనా చేయను కానీ చూస్తా, చిరంజీవి మూవీస్ చూస్తా, కానీ స్టెప్పులు బాగా చేస్తారు, నాకు ఇష్టం బాగా. అట్లా ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది? ఎక్స్పెక్టేషన్, మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారు? సాంగ్కే ఫిదా అయిపోయా. ఇంకా ఇందులో వెంకటేష్ గారు కూడా ఉండబోతున్నారు. ఆయన ఒక 20 minutes ఉంటారు. బాగుంటది. వెంకటేష్ ఉంటే, ఇద్దరు జోడీ ఉంటే ఇంకా హైలైట్ ఉంటుంది మూవీ. వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేసిన సాంగ్ కూడా రిలీజ్ అయింది, చూసారా? చూసాను, బాగుంది, చాలా బాగుంది. ఆ స్టెప్ మాత్రం నాకు బాగా నచ్చింది. అట్లా సంక్రాంతి విన్నరు మనశంకర్ రాత్రికి దుమ్ము లేపుతారు ఇంకా, అంతే. చిరంజీవి గారు లుక్స్ ఎలా ఉంది? లుక్స్ బాగుంది, స్టైలింగ్ బాగుంది, డాన్సింగ్ బాగుంది, మొత్తం బాగుంది, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సో ఈగర్లీ వెయిటింగ్ ప్రీమియర్ షో? వెయిటింగ్, చాలా వెయిటింగ్. ఇప్పుడు అట్లా నార్మల్గా మాట్లాడతాను, కానీ తర్వాత సినిమా అయిపోయిన తర్వాత ఆమె గొంతు ఉండదు ఇక, గొంతు మొత్తం. ఎందుకంటే మా పెద్దబాబు చిరంజీవి, పవన్ కళ్యాణ్ మా బాబాయ్, రామ్ చరణ్ అన్నయ్య మా పెద్ది. ఈసారి పెద్ద సినిమాకు మొత్తం బ్యాట్లు పట్టుకొని రంగంలో దిగిపోతాం. ఇప్పుడు మా అన్న సినిమాకు ఇప్పుడు గొంతు ఇట్లా నార్మల్గా ఉన్నది, కానీ ఆ తర్వాత గొంతు ఉండదు. అక్కడ సినిమా టాకీస్ల అరుపులు బయట ఎక్కడ అమీర్పేట దాకిన పడతాయి. అట్లా సినిమా మాత్రం 70 సంవత్సరాల వయసు వచ్చినా కూడా హుక్కు స్టెప్ పెట్టి ఎరగదీసిందంటే దాదాపు 14 million వ్యూస్ రీల్స్ వచ్చినాయి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కథం ఉక్కు స్టెప్ అట్లుంటుంది మరి చిరంజీవి మేనియా అంటే. ఆయనను జస్ట్ స్క్రీన్ మీద చూస్తే మాకు చాలు, అంతే. ఆయన కలెక్షన్లు 1000 కోట్లు 2000 కోట్లు మాకు అవసరమే లేదు అసలు. జస్ట్ ఆయన స్క్రీన్ మీద చూడాలి, ఆనందపడాలి. మాకు కలెక్షన్లతో ఏం పని? మాకు సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేసి మమ్మల్ని ఆనంద పెడితే అది మాకు చాలు. ఇప్పుడు ఎంత 600 పెట్టి టికెట్ బుక్ చేసినాం. 600 అనేది నాట్ ఏ మ్యాటర్. కాకపోతే అన్నయ్య స్క్రీన్ మీద చూడాలి. ఎప్పుడో 2 రోజు 3 రోజు చూస్తే అది ఆనందం కాదు. ఫ్యాన్స్ మధ్యలో అన్నయ్యని స్క్రీన్ మీద చూసి ఆ అన్నయ్యని చూస్తే మాకు అదే చాలు, గొప్ప. ఇప్పుడు ఆమె ప్రభాస్ ఫ్యాను, నేను మా మెగా ఫ్యామిలీ ఫ్యాను. ఇక్కడ మనం ఫ్యాన్స్ గురించి కొట్టుకునే అవసరమే లేదు అసలు. అందరం ఐక్యమత్యంగా సినిమా చూడాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. ఎందుకంటే వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడి సినిమా తీస్తాను కదా. ఫ్యాన్స్ కొట్టుకుంటే ఏమవుతుంది చెప్పి? ఏం రాదు. వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలి, అంతే. కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది సీరియల్లా ఉంది, భోజ్పురి మూవీలా ఉంది, ఆ కలర్స్ అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి అని ట్రోల్ చేశారు కదా. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ట్రైలరు సినిమా మన సీరియల్ లెక్క ఉన్నది అంటాను కదా, అది ఎందుకున్నది? ఇప్పుడు మనమే మా సినిమా కాదు కదా మనశంకర వరప్రసాద్ అనేది. ఇది ఫ్యామిలీతో చూసే సినిమా. ఇప్పుడు సంక్రాంతికి పోయిన సంవత్సరం ఇదే టైంకి రిలీజ్ అయిపోయింది. అది కూడా ట్రైలర్ సేమ్ సీరియల్ లెక్క అనిపిస్తుంది. కాకపోతే ఫ్యామిలీతో అందరు కలిసి చూడాల్సిన సినిమా. ఇప్పుడు మా సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమాలో ఇట్లా కొన్ని వైలెన్స్ సీన్స్ ఉంటాయి, కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, కానీ దీంట్లో అలాంటివి ఏం లేవు కదా. ఫ్యామిలీతో అందరూ సంక్రాంతికి వచ్చి ఫ్యామిలీతో చిన్న పిల్లలైనా పెద్దోళ్ళైనా అందరూ కలిసి చూసే సినిమా. అలాంటప్పుడు సీరియల్ ఎందుకంటే మనం చూసే విధానం బట్టి ఉంటుంది. రోడ్డు మీద పోయేటప్పుడు మనం పాజిటివ్గా చూస్తే పాజిటివ్గా అనిపిస్తుంది, నెగిటివ్గా చూస్తే నెగిటివ్గా అనిపిస్తుంది. నెగిటివ్ స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏం లేదు. వాళ్ళకి ₹1 రాదు, ₹2 రాదు. నష్టపోయేది ఇక్కడ నిర్మాతలు, సినిమా ఇండస్ట్రీ. సినిమా చూడాలి, చూసిన తర్వాత మన ఒపీనియన్ చెప్పాలి. అంతేగాని సినిమా చూడకముందే బాగాలేదు అంతెందుకు రాయసా సినిమా నెగిటివ్ ట్రోల్ చేసినంత. సినిమా బాగానే ఉంది, చూసిన 2సారి కూడా చూసిన. దాంట్లో నచ్చకపోవడానికి ఏముంది? ఆయన కొత్తగా ట్రై చేసిండు. ఎప్పుడు చూసినా ప్రభాస్ మనం మాసు వైలెన్స్ ప్రతిసారి వైలెన్స్ అయితే సినిమాలలో ఏముంటుంది చెప్పు? ఆయన కొత్తగా ట్రై చేసిండు, దాంట్లో సక్సెస్ అయ్యిండు, అంతే మాత్రం తప్ప సినిమా అది కూడా బాగుంది. బాగాలేంది ఇప్పుడు 2 రోజుల్లో కలిపి 170 కోట్లు వచ్చినాయా? అట్లా. చిరంజీవి గారు లుక్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఎట్లా అనిపించింది? చిరంజీవికి ఇప్పుడు 70 సంవత్సరాలు అంటే ఎవ్వరు నమ్మరు. ఆయన ఎట్లున్నాడు అంటే 42, 43 లెక్కున్నాడు. ఆ ఏజ్కు ఆ స్టెప్పులకు సంబంధం ఉందా అసలు? యంగ్ హీరోస్ ఎట్లా చేస్తారు స్టెప్పులు అట్లా చేస్తాడు. ఒక్క స్టెప్ ఒక్కటి చాలు ఆయన
ఆయన స్టామినా ఏంటిదో తెలవడానికి. మళ్ళీ అందులో ఆయన గ్లామర్, ఇప్పుడు మేకప్ వేసుకున్నాడు అయినా కూడా వితౌట్ మేకప్ లెక్క అనిపిస్తాడు. ఆ ఎనర్జెటిక్, ఆ డ్యాన్స్ అయినా, ఆ డైలాగ్ డెలివరీ అయినా, ఆయన పర్ఫార్మెన్స్ అయినా. ఇక చిరంజీవి అంటే మన ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఆయనే. ఇక సంక్రాంతికి ఇంకా ఒక 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అవి కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే. సో కామెడీ జోనర్స్ అవి కూడా.